గుంటూరు శ్రీ రిషిక్ది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రైల్వే స్టేషన్ సెంటర్లో శివలింగ సేవా సమితి ఆధ్వర్యంలో మేము అడగంగానే కుర్రా సీన్ గారు సరే అట్లాగే పెట్టండి అన్నాడు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుకి కుర్రా సీన్ గారికి కూడా ధన్యవాదాలు. మా మనవడు గుంటూరు శ్రీ రిషిక్ది ఇలా పుట్టినరోజు సందర్భంగా ఈ పేద ప్రజలకి అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తానికి మా మనవడు మా మనవరాలు రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు మేము ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి ఆడాడ టిఫిన్ కానీ ఇడ్లీ కానీ పెడదామని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. అట్లా వద్దులే నాన్న, ఆడే పెడదాంలే, నీకు అంత ఆలోచన వచ్చినందుకు మంచి ఆలోచన, నీకు వాళ్ళకే కడుపు నిండా అన్నం పెడదామని చెప్పి అనుకున్నాం. ఆ బుద్ధి ఎప్పుడు కూడా లేని వాళ్ళని ఇట్లాగే మా మనవడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండి ఇట్లాంటి పనులు చేస్తానికి బాగా ముందుకు ఉండాలని, లేని వాళ్ళని డబ్బు నేను ఎంత ఇచ్చిందనేది కాదు, లేని వాళ్ళకి రూపాయి సాయం చేసి కడుపు నిండా అన్నం పెట్టిందే గొప్ప. నా మనవడికి చెబుతున్నా ఈ సందర్భంగా, ఎప్పుడు కూడా లేని పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టిందే గొప్పతనం. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంకా డబ్బులు కావాలంటారు. కడుపు నిండా పెట్టిందే అన్నం నాకు చాలు అనేది, మనం ఎంత సంపాదించింది అనేది కాదు, ఎంతమందికి సాయం చేసామనేదే గుర్తు. అది ఎప్పుడు కూడా